జియో టీవీని మన టీవీ ఛానల్లో ఎలా ఇన్‌స్టాలేషన్ చేసుకోవాలనే దాని గురించి ఒక ఫస్ట్ మెథడ్ అయితే చేశాను. దాని కింద చాలామంది కామెంట్ చేసిన విషయం ఏంటంటే, "భయ్యా ఈ జియో టీవీ అనేది మా టీవీలో సరికి 1 వీక్ ఆర్ 2 వీక్స్ అయితే రన్ అవుతుంది. తర్వాతకొచ్చేసరికి రన్ అయితే అవ్వట్లేదైతే అంటున్నారు." సో, మీ అన్ని కామెంట్స్ చూసిన తర్వాత నాకనిపించింది ఒకటే ఒకటి. సో, ప్యూర్‌లీగా మనం ఎలాంటి థర్డ్ పార్టీ అప్లికేషన్ ఇన్‌స్టాలేషన్ చేయకుండా ప్లే చేసే విధానాన్ని అయితే నాకు సెకండ్ మెథడ్ అయితే అనిపించింది. ఈ పద్ధతి మీరు పాటిస్తే ఖచ్చితంగా మీరు జియో టీవీని ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా అయితే చూడగలరు. అండ్ ఈజీగా అయితే ఉంటుంది. చాలా సింపుల్. ఎలాంటి థర్డ్ పార్టీ అప్లికేషన్స్ అనేవి మనం అయితే ఇన్‌స్టాలేషన్ అయితే చేయట్లేదు ఈ యొక్క వీడియోలో. అదొకటైతే గుర్తుంచుకోండి. కాకపోతే దీనికోసం మీ దగ్గర ఒకటైతే ఉండాలి. అది ఉండాలండి. అవేంటో చెప్తాను. ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే తెలుస్తది. ఖచ్చితంగా చూడండి. అండ్ అలాగే ఈ వీడియో చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కూడా షేర్ అయితే చేయండి. ఇంకా మన టెలిగ్రామ్ డీల్ ఛానల్‌లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అయితే అవ్వండి. ఎందుకంటే మంచి డీల్స్ 365 డేస్‌లో జరిగే డీల్స్ అనేవి ప్రతి ఒక్కటి నేను డీల్ ఛానల్ అయితే వేస్తున్నాను. సో డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ఇచ్చాను మన డీల్ ఛానల్‌ది. మీరు మనీ సేవ్ చేసుకోవాలనుకుంటే డీల్ ఛానల్‌లో జాయిన్ అయితే అవ్వండి. ఇక్కడ క్యూఆర్ కోడ్ కనబడుతుంది కదా, దీన్ని స్కాన్ చేసినా కూడా మనకు జాయిన్ బటన్ అయితే వస్తుంది. జాయిన్ బటన్ మీద క్లిక్ చేసి జాయిన్ అయితే అయిపోండి. ఛానల్‌కి సపోర్ట్‌గా అయితే ఉండండి. ఇలాంటి మంచి కంటెంట్స్ తోటి మీ ముందుకు అయితే వస్తాను. మరి దీనికోసం మీరు ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 2 అయితే చెప్తాను. ఖచ్చితంగా అవి మీ దగ్గర అయితే ఉండాలి. పెద్ద సమస్య వచ్చి పడిందే. యాక్సెస్ అయితే చేయగలరు. సో అందరి దగ్గర అయితే ఉండదు. అందరూ ఆల్మోస్ట్ గూగుల్ టీవీస్, ఆండ్రాయిడ్ టీవీస్ కొన్న వాళ్ళే. అది కూడా నేను ఇంకో థర్డ్ మెథడ్ ద్వారా నేను చెక్ చేసి మీకైతే అప్డేట్ ఇస్తా. కానీ ప్రస్తుతానికి సామ్సంగ్ టీవీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పద్ధతి అయితే పాటించండి. నేను చెప్పిన పద్ధతి చాలా ఈజీగా అయితే ఉంటుంది. అండ్ ఈజీగా ఉండడంతో పాటు మీరు ఈ జియో టీవీని ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా అయితే చూడగలరు అనమాట. దీనికోసం మీ దగ్గర సామ్సంగ్ టీవీ, సామ్సంగ్ మొబైల్ అయితే ఉండాలి కదా. ఆ సామ్సంగ్ మొబైల్లో ఈ యొక్క చిన్న ఫీచర్ కూడా అయితే ఉండాలి. అదే మ్యాజిక్. ఆ ఫీచర్ ఏంటంటే, మీరు ఇలా ఈ యొక్క మొబైల్ని మీరు ఇట్లా స్క్రోల్ డౌన్ చేసినట్లయితే నోటిఫికేషన్ బార్ అయితే కనబడుతుంది. ఈ యొక్క నోటిఫికేషన్ బార్లో వచ్చేసరికి డెక్స్ అని సామ్సంగ్ డెక్స్ అని అయితే ఉంటుంది. సో సామ్సంగ్ డెక్స్ అని అయితే ఉంటుంది. మీరు ఇక్కడైతే చూడొచ్చు. ఇక్కడ సామ్సంగ్ డెక్స్ అయితే కనబడుతుంది కదా. మీరు ఇక్కడ చూస్తే ఈ యొక్క నోటిఫికేషన్ బార్లో ఈ యొక్క సామ్సంగ్ డెక్స్ ఉంది. దీని మీద మీరు ఇట్లా క్లిక్ చేయగానే స్టార్ట్ నౌ అయితే వస్తుంది. ఈ స్టార్ట్ నౌ కొట్టగానే మనకి ఇక్కడ ఏదైతే టీవీ మోడల్ నెంబర్ అయితే ఉంటుందో ఈ టీవీ మోడల్ నెంబర్ కనపడి కనెక్టెడ్ అని అయితే వచ్చేస్తుంది అనమాట. మీరు ఇక్కడ నేను ఇప్పుడు టీవీలో చూపిస్తాను. ఆల్రెడీ టీవీకి కనెక్ట్ అయితే అయిపోయింది. మీ ఇప్పుడు కొంచెం ముందుకు తీసుకొని వెళ్ళి టీవీలో చూపిస్తాను. అయితే ఆల్రెడీ కనెక్ట్ అయితే అయిపోయింది సామ్సంగ్ మొబైల్, సామ్సంగ్ డెక్స్ అనే ఫీచర్స్ తోటి. సో ఇక్కడ ఒకసారికి మనకు స్క్రోల్ డౌన్ ఇట్లా మనకు నోటిఫికేషన్ బార్లోనే ఇలా చేయగానే మనకి ఇక్కడ ఫోన్ యాజ్ ఏ టచ్ ప్యాడ్ అయితే ఉంటుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇలా టచ్ ప్యాడ్ అనే ఆప్షన్ అయితే వస్తుంది మన యొక్క మొబైల్లో. మన మొబైల్లో వచ్చిన తర్వాత మీరు ఇప్పుడు స్క్రీన్ అయితే చూడండి, టీవీ స్క్రీన్ని టచ్ పైన ఇలా క్లిక్ చేయగానే మనకి ఇక్కడ వచ్చేసరికి యారో అయితే వస్తుంది. ఈ యారో త్రూ ఏదైతే ఇక్కడ జియో టీవీ అయితే కనపడుతుంది కదా, ఈ జియో టీవీని మీరు మొబైల్లోనే అప్లికేషన్ అనమాట. ఇది మన మొబైల్లోనే డౌన్లోడ్ చేసింది, అందుకే ఇక్కడైతే వస్తుంది. ఒకసారి అయితే చూడండి, ఇక్కడ జియో టీవీ అయితే ఉంది. సో జియో టీవీ మీద ఇట్లా క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా జియో టీవీ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ టీవీ గైడ్ అని, అలాగే న్యూస్ అని, అండ్ కోక్ స్టూడియో అని, అలాగే షోస్ అని, స్పోర్ట్స్ అని, అండ్ స్పెషల్స్ అని, అలాగే కిడ్స్ అని అయితే అన్నీ అయితే ఉండడం అయితే జరిగింది. సో మనకి ఏం కావాలి, మొత్తానికి చాలామంది అడిగేది ఏంటంటే టీవీ ఛానల్స్. ఈ యొక్క టీవీ గైడ్ మీద క్లిక్ చేశాను. టీవీ మీద క్లిక్ చేయగానే మనకు ఎన్ని ఛానల్స్ ఉన్నాయో చూసారు కదా, ఇవన్నీ తెలుగు ఛానల్స్. ఇక్కడ సైడ్కి వచ్చేసినట్లయితే మీరు ఇక్కడ సైడ్కి చూడండి, ఈ సైడ్కి చూడండి. ఈ సైడ్కి చూస్తే ఇక్కడ మనకు లాంగ్వేజ్ అయితే ఉంటాయన్నమాట. ఈ యొక్క లాంగ్వేజ్ని మనం క్లిక్ చేసినట్లయితే మనకి ఏ లాంగ్వేజ్ కావాలనుకుంటే ఆ లాంగ్వేజ్, లేకపోతే ఆల్ కావాలనుకుంటే ఆల్. మనకు తెలుగు వచ్చేసరికి టీవీ ఛానల్స్ 14 అయితే ఉన్నాయి. నేను తెలుగు టీవీ ఛానల్స్ మాత్రం సెలెక్ట్ అయితే చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెలెక్ట్ కాలేదు. దెన్ మళ్ళీ లాంగ్వేజ్కి అయితే వెళ్తాను. సో దెన్ నెక్స్ట్ వచ్చేసరికి తెలుగు టీవీ ఛానల్స్ ఇక్కడ క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఓకే కొడతాను. ఓకే కొట్టిన తర్వాత మనకు తెలుగు టీవీ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అయితే ఇక్కడైతే మీకు కనబడుతున్నాయి, మీరైతే చూసుంటారు. సో ఇక్కడ మీరు ఫస్ట్ ఓపెన్ అయితే చేయండి ఏదైనా ఒక టీవీ ఛానల్స్ని. నేను జెమినీ టీవీ హెచ్డీ అయితే ఓపెన్ అయితే చేస్తున్నాను. సో మళ్ళీ బ్యాక్ అయితే వెళ్ళండి. సో ఈ విధంగా మనకు చాలా ఈజీగా ప్లే అవుతుంది. దెన్ మనం దీన్ని క్లోజ్ కూడా అయితే చేసుకోవచ్చు. ఇక్కడ క్లోజ్ బటన్ ఆప్షన్ అయితే ఉంటుంది, ఇక్కడ క్లోజ్ అయితే చేసుకోవచ్చు. దెన్ నెక్స్ట్ వచ్చేసరికి మనకు జెమినీ టీవీ ఒకటే హెచ్డీ కాదు, అండ్ జీ తెలుగు హెచ్డీ కూడా అయితే వస్తుంది. సో ఇలా అయితే మీరు 14 ఛానల్స్ టీవీ ఛానల్స్ అయితే చూడొచ్చు. మా టీవీ అయితే ఉండదు గైస్. అండ్ మిగతా టీవీ ఛానల్స్ కావాలి అనుకుంటే మనం ఇక్కడ లాంగ్వేజ్కి వెళ్ళేసి చేంజ్ అయితే చేసుకొని ఆల్ అని పెట్టుకుంటే ఆల్ లాంగ్వేజ్ అయితే వస్తాయి.
సో తర్వాత ఓకే కొట్టాలి. ఓకే కొట్టేసిన తర్వాత చూడొచ్చు. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకు ఫర్ యూ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఫర్ యూలోకి వెళ్ళిన తర్వాత కూడా మనమైతే చెక్ చేసుకోవచ్చు. ఏమైనా ఉన్నా కానీ ఇలా స్క్రోల్ కూడా అయితే చేసేసుకోవచ్చు. దెన్ ఇక్కడ చూడండి మనకి ఎన్ని టీవీ ఛానల్స్ అయితే ఉన్నాయో ఇవన్నీ అయితే కనబడుతుంటాయి. సబ్స్క్రిప్షన్ ఉంటే సబ్స్క్రిప్షన్తో లాగిన్ అయితే అవ్వచ్చు అనమాట. ఇక సోనీ హెచ్డి అయితే ఉంది, సోనీ ఎస్బీ అయితే ఉంది. ఒకసారి చూడండి. ఇలా అయితే మీరు సామ్సంగ్ టీవీ అండ్ సామ్సంగ్ మొబైల్ ఉంటే మీరు ఖచ్చితంగా అయితే ఈ విధంగా జియో టీవీని సింపుల్గా మీరు సామ్సంగ్ డెక్స్ ద్వారా అయితే అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క ప్రతి ఒక్క సెగ్మెంట్ని మీరు ఈజీగా అయితే హ్యాండిల్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకు సామ్సంగ్ మొబైల్లోనే యూజ్ అయ్యే టచ్ ప్యాడ్ అని అయితే ఉంటుంది. దాన్ని క్లిక్ చేసినట్టయితే మనకు ఇలా ఈ విధంగా యారోస్ అయితే వచ్చి ప్రతి ఒక్క దాని మీకు అయితే వెళ్తుంది. ఒకవేళ ఆ టచ్ ప్యాడ్ అనేది ల్యాగి ఉంది అంటే నేను యూజ్ చేసేటప్పుడు నాకు ల్యాగి అనిపించింది అని చెప్పేసి నేను ఈ యొక్క యూఎస్బీ అయితే ఉంది కదా దీనికి నేను ఈ యొక్క మౌస్ అయితే కనెక్ట్ చేసేసి యూజ్ అయితే చేశాను అనమాట. అప్పుడు కొంచెం యూజర్ ఫ్రెండ్లీగా అయితే అనిపించింది. యాక్చువల్గా టీవీకి కనెక్ట్ చేసినప్పుడు కంపల్సరీ మౌస్ అయితే పెట్టుకోండి. ఎందుకంటే అంత టచ్ ప్యాడ్ అనేది అంత యూజర్ ఫ్రెండ్లీగా అయితే లేదు. సామ్సంగ్ టీవీ అండ్ సామ్సంగ్ మొబైల్ అయినా కానీ అంత యూజర్ ఫ్రెండ్లీగా తీసుకురాలేదు. ఆ యాప్ అనేది టీవీకి అయితే తీసుకొని అయితే రాలేదు. మొబైల్ పరంగా తీసుకొచ్చారు, టీవీ పరంగా తీసుకురాలేదు. కానీ మనం టీవీకి ఈ విధంగా మనం అయితే కనెక్ట్ అయితే చేస్తున్నాం అనమాట. సింపుల్గా మీరు సామ్సంగ్ టీవీ సామ్సంగ్ మొబైల్ ఉంటే ఈ విధంగా అయితే కనెక్ట్ అయితే చేయండి. ప్రతి ఒక్క టీవీని ఈజీగా చూడొచ్చు. అండ్ మ్యూజిక్ అయినా, న్యూస్ అయినా, అండ్ మూవీస్ అయినా, అండ్ ఏ ఛానల్ అయినా కానీ చూడొచ్చు అనమాట ఈ యొక్క జియో టీవీ నుంచి ఈ పద్ధతి ద్వారా. ఈ పద్ధతి మీకు నచ్చింది అయితే అనుకుంటా. చాలా మంది అయితే అన్హ్యాపీగా అయితే ఉంటారు. ఎందుకంటే చాలా మంది ఆండ్రాయిడ్ టీవీస్ అండ్ గూగుల్ టీవీస్ అయితే వాడుతున్న వాళ్ళు అయితే ఉంటారు. సామ్సంగ్ టీవీ అండ్ సామ్సంగ్ మొబైల్ ఎవరి దగ్గర అయితే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా హ్యాపీగా అయితే ఫీల్ అయితే అవుతారు. అండ్ ఈ పద్ధతి మీకు నచ్చింది అయితే అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ వీడియో మీ ముందు ఉంటాను. అప్పటి వరకు సీ యూ, బై బై, టేక్ కేర్, లవ్ యూ ఆల్.